హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. బీబీ8 హౌస్‌లో ఏవీస్ డిస్‌ప్లే అవుతున్నాయి. ఏవీస్ డిస్‌ప్లేలో ఎవరి ఏవి బాగుంది, ఎవరిది బాగలేదు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి మామ. ఏవీస్‌లో ఫస్ట్ డిస్‌ప్లే అయింది ఎవరిదంటే గౌతమ్‌ది డిస్‌ప్లే అయింది. గౌతమ్ ఏవి మాత్రం సూపర్ ఉందని చెప్పొచ్చు. ఆ ఎలివేషన్స్ కానీ, బిగ్ బాస్ ఇచ్చిన మోటివేషన్ కానీ చాలా బాగుందని చెప్పవచ్చు. ఆయన చేసిన ప్రతి ఒక్క సీన్‌కి ఎలివేషన్స్ మాత్రం సూపర్‌గా ఇచ్చారు. ఆహ్, వైల్డ్ కార్డ్‌గా వచ్చి ఇంత టాప్ 2కి రావడం, మీరు ఆడిన తీరు, మీరు చూపెట్టిన ధైర్యం చాలా బాగున్నాయని బిగ్ బాస్ చెప్పడం, ఇవన్నీ కూడా టూ గుడ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది ఏవి తోటి గౌతమ్‌కి కొంచెం గ్రాఫ్ పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఆహ్, ఎంత బాగుందంటే ఏవి అంత బాగుంది. అలాగే ఆయనకు పెట్టిన ఫోటోస్ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఆహ్, ఈ ఏవిలో వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు, వాళ్ళ అన్నయ్య చెప్పిన మాటలు, ఆయనకు సంబంధించిన అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు కూడా చాలా బాగా చెప్పేశారు అని చెప్పొచ్చు. హ్మ్. ఆయన ఆడిన ప్రతి ఆటను కవర్ చేశారు అందులో. అలాగే నేను సోలో బాయ్‌గా ఉన్నాను అన్న మాటలు గూడా చాలా కవర్ చేశారు. సోలో బాయ్ ఇదే మొత్తం ఏవీలో కనిపించింది. ఏవి మాత్రం చాలా గుడ్ ఉందని చెప్పొచ్చు. చాలా హైలైట్ ఉందని చెప్పొచ్చు. ఆహ్, ఇక తర్వాత ఏవి ఎవరిదంటే అవినాష్ డిస్‌ప్లే చేశారు. అవినాష్‌ది గూడా చాలా బాగుందని చెప్పొచ్చు. చాలా క్యూట్‌గా, నైస్‌గా ఉంది. ఆయన ఫోటోస్ కూడా చాలా అట్రాక్ట్‌గా ఉన్నాయి. ఆయన లేడీ గెటప్‌లో వేసిన ఫోటో చూసి ఆయన చాలా సంతోషపడ్డాడు. ఎవరు ఈ యాంటీ అని కూడా అడిగాడు. చాలా బాగుంది ఏవి. హ్మ్. తర్వాత ఈరోజొచ్చేసి నిఖిల్‌ది ఆహ్, ఏవి డిస్‌ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ లైవ్‌లో కూడా వచ్చేసింది. ఏవి డిస్‌ప్లే నిఖిల్ ఏవి వచ్చేసి అంతగా అట్రాక్ట్‌గా లేదు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు మరి కావాలని చేశారా తెలియదు కానీ ఆయన ఆయనకు ఇవ్వాల్సిన ఎలివేషన్స్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఆయన ఆడిన ఆటలు కూడా కరెక్ట్‌గా చూపెట్టలేదు. ఆయన ఫస్ట్ నుంచి ఆడిన ఆటలు అస్సలు కవర్ చేయలేదు. ఆయన ప్రతి గేమ్‌లో గెలిసాడు. కానీ అది ఎందుకో కవర్ చేయలేదేమో అనిపిస్తుంది. ఎందుకో నిఖిల్‌కి అన్యాయం చేశారేమో అనిపిస్తుంది. మరి ఓటింగ్ పరంగా నిఖిల్‌ని తగ్గించాలనుకుంటున్నారా? మరి లేకపోతే గౌతమ్‌ని గెలిపించాలనుకుంటున్నారా తెలియదు కానీ నిఖిల్ ఏవి మాత్రం అంతగా బాలేదనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు అన్నీ కవర్ చేయాల్సింది కానీ కవర్ చేయలేదు. ఒక లాస్ట్ పార్ట్‌లో ఇప్పుడు లాస్ట్ నుంచి 2 వీక్స్, 3 వీక్స్ మాత్రమే కవర్ చేశారు. ఫస్ట్ వీక్స్ అస్సలు కవర్ చేయలేదు. కొంచెం నిఖిల్‌కి ఏవితో దెబ్బ పడేలాగే ఉంది. ఓటింగ్ కొంచెం తగ్గేలా ఉంది. మళ్ళీ గౌతమ్‌కొచ్చేసి నిన్న డిస్‌ప్లే చేశారు. నిన్న డిస్‌ప్లే చేయడం వల్ల ఓటింగ్ పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఈ శుక్రవారం రోజు నిఖిల్‌కి ఆహ్, డిస్‌ప్లే చేయడం వల్ల శుక్రవారం 12కి ఓటింగ్స్ అయిపోతాయి కాబట్టి అంతా గజిబిజిగా ఉంది. నిఖిల్ ఓటింగ్ తగ్గుతుందేమో అనిపిస్తుంది. హ్మ్. ఈరోజు నిఖిల్, నిఖిల్, ప్రేరణ అండ్ నబిల్ ఏవీస్ డిస్‌ప్లే కాబోతున్నాయి. చూద్దాం మరి నబిల్ అండ్ ప్రేరణ ఏవీస్ ఎలా ఉంటాయన్నది కూడా నేను వీడియో చేస్తాను. ఇక ఓటింగ్ ప్రకారం చూస్తే మాత్రం నిఖిల్ యాజ్ యూజువల్లీ టాప్‌లో ఉన్నాడు. తర్వాత ప్ర గౌతమ్ ఉన్నాడు. ఆ తర్వాత ప్రేరణ ఉంది. తర్వాత నబిల్ ఉన్నాడు. లాస్ట్‌కి అవినాష్ ఉన్నాడు. ఇవండి అప్‌డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.